హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు చూపిస్తున్న వీడియో ఏంటంటే నా ఫేవరెట్ బేకరీ స్పాట్ అనమాట. తాటే బేకరీ అండ్ కెఫే అని బోస్టన్లో కొన్ని మల్టిపుల్ లొకేషన్స్లో ఈ బేకరీ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే అవుట్డోర్ స్పాట్ కానీ ఇండోర్ స్పాట్స్ కానీ ఎంత క్యూట్ అనిపిస్తాయంటే చాలా సినరిక్ వ్యూలా అనిపిస్తుంది అనమాట. రోడ్ మీద ఇట్లా రైల్వే ట్రాక్ వెళ్తూ చాలా బాగుందన్నమాట. ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అండ్ దట్టు నేను వెళ్ళిన రోజున ఒక రెయిన్లా వచ్చి అక్కడ ట్రీ కింద ఇట్లా అవుట్డోర్ సీటింగ్ కదా, వ్యూ చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ చూసేసరికి ఈ ప్లేస్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు, లిమిటెడ్ ప్లేస్లో అంటే చాలా చిన్న ప్లేస్లో సీటింగ్ ఏరియా అది ఎంత బాగా అరేంజ్ చేశారంటే చాలా కోజీగా చాలా బాగుంది. యాంబియన్స్ అయితే వెరీ మినిమలిస్టిక్ అండ్ వెరీ క్రిస్ప్ అండ్ క్లియర్ ఉంది. అండ్ మెనూలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఏంటి అనేది చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అందులోనే ఒక్కొక్క కంట్రీ టర్కిష్ ఆర్ ఆఫ్రికా అన్ని కంట్రీస్ సంబంధించిన డిషెస్ ఉన్నాయన్నమాట. అందులో అన్ని పదాలు మనకు తెలుసుండవు కదా. సో గ్లాసరీ సమ్మరీ అని చెప్పి అక్కడ వాల్ మీద ఆ తాలూకా స్పెషాలిటీ ఏంటి, ఎలా కుక్ చేస్తారు అనేది ఒక 3 to 4 లైన్స్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది డెజర్ట్స్, ఓ మై గాడ్, దే ఆర్ డామ్ యమ్మీ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి డెజర్ట్ కూడా రకరకాల ఫ్రూట్స్ నుంచి చాక్లెట్ మూసెస్ వరకు మాచా డెజర్ట్ కూడా ఉంది. అండ్ అదేంటంటే పైనాపిల్ కాంబినేషన్ అనమాట. ఇట్స్ లైక్ మాచా బాంబ్ అని చెప్పాలి. ఓ సూపర్ అంటే సూపర్, అసలు డెఫినెట్లీ మీరు ట్రై చేయవచ్చు. ఇక్కడైతే ఫేమస్ ఎక్కువ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ గ్రాప్ చేసుకోవచ్చు, బ్రంచ్ తినవచ్చు. అండ్ దే గెట్ ఎ లాట్ ఆఫ్ అని చెప్పను, లిమిటెడ్ ఉన్నప్పటికీ కూడా యమ్మీయెస్ట్ ఫుడ్ అని చెప్తాను. వాళ్ళ బౌల్స్ అయితే అవకాడో కాంబినేషన్స్ అవనివ్వండి చాలా బాగున్నాయి. వై దిస్ మేక్స్ స్పెషల్ ఫర్ మీ అంటే వై దిస్ ప్లేస్ ఇస్ స్పెషల్ ఫర్ మీ అంటే, నేను వెజిటేరియన్ కాబట్టి నాకు ఎక్కడైనా ఇక్కడ యూఎస్లో తినాలంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. వేరేజ్ ఇక్కడ ఏంటంటే వెజిటేరియన్ అయినప్పటికీ నాకు ఆప్షన్స్ బాగా అనిపించాయి. అంటే వీ కెన్ కస్టమైజ్ అనమాట. నాన్ వెజ్ అయితే నేను ఎప్పుడూ తినలేదు, ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, తిన్న వాళ్ళని మీరు రివ్యూ అడగాలి. డెజర్ట్స్ అయితే టాప్ నాచ్, అసలు మీరు చూడాల్సిన అవసరమే లేదని చెప్తా. అండ్ వాళ్ళ క్రంబుల్ చీజ్ కేక్ అయితే సూపర్ అంటే సూపర్. పిస్టాచియో క్రోసెంట్స్లో చాలా బటర్ క్రోసెంట్ అండ్ క్రంచీ క్రోసెంట్ ఇట్లాగా చాలా బాగున్నాయి. అండ్ బేకరీ కూడా చూస్తే ఏమంటారు బేకరీలోని లాటేస్ అవి చూస్తే కూడా లిస్ట్ చాలా బాగా అనిపించింది. డ్రింక్స్ ఉన్నాయి, యూ విల్ గెట్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ హియర్. అంటే బేకరీ స్టైల్ ఫుడ్ అవన్నీ కెఫే స్టైల్ అంతా కాంబినేషన్ రీమిక్స్ అని చెప్పాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీకు అర్థమై ఉంటుంది ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటున్నాయి ఏంటి అని. ఈవెన్ వాళ్ళ దగ్గర పారాఫిట్స్ అవనివ్వండి, ప్రోటీన్ షేక్స్ అవనివ్వండి, డ్రింక్స్ అవనివ్వండి చాలా బాగున్నాయి. అండ్ ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇట్లా నాలాగా ఏదైనా డిఫరెంట్గా మంచిగా యమ్మీయెస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు గో టు దిస్ టాటే బేకరీ అండ్ కెఫే. అండ్ దే విల్ గెట్ చాలా లొకేషన్స్లో ఉన్నాయి ఇక్కడ బోస్టన్లోనైతే. సో ఈ లొకేషన్కే మీరు వెళ్ళాలి అనుకుంటా, అంటే లైక్ వ్యూ చూపించా కదా చాలా బాగుంది. ఈవెన్ ఎవరైతే ఫొటోస్ తీసుకోవాలనుకున్నా, మంచిగా వ్లాగ్ చేయాలనుకున్నా వాళ్ళకి ఇది నేను ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. యాంబియన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నప్పటికీ బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ టుగెదర్ కానీ ఇట్లా ఆఫీసెస్ మీటింగ్స్ ఇట్లా అంటే లైక్ ఎవరైనా ఆఫీస్ని అట్లా క్లయింట్స్కి అట్లా చిన్న బ్రంచ్కి అట్లా బయటకు వెళ్ళాలి, ఒక లిమిటెడ్ డిస్కషన్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ దే కెన్ చూస్ దిస్ ప్లేస్. చూశారు కదా ఈరోజు వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇట్లాగే మీకు కూడా ఇంకా ఏమైనా స్పాట్స్ తెలిస్తే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్. థ్యాంక్ యూ.